ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. క్రిస్మస్ దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. క్రిస్మస్ సమయంలో మీరు గమనించినట్లయితే అమెరికా లాంటి యూరోప్ దేశాల్లో థ్యాంక్స్ గివింగ్ డే జరుపుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో అక్కడ చాలామంది గిఫ్ట్లని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. వారు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో కుటుంబీకుల్ని, స్నేహితుల్ని, తల్లిదండ్రుల్ని వారు గౌరవిస్తూ, తల్లిదండ్రుల బిడ్డల్ని ప్రేమిస్తూ బహుమతులు అనేవి పంచిపెట్టేటటువంటి కార్యక్రమం ఈ క్రిస్మస్ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో మనకు కూడా చాలామంది గిఫ్ట్లు ఇస్తుంటారు. అయితే మీరు గమనించిన ప్రియులరా, మనకి చాలా నచ్చినటువంటి వారు, మనం ఇష్టపడేటటువంటి వారు, మనం ప్రేమించేటటువంటి వారు ఉంటే వారికి మనం ఇచ్చేటటువంటి బహుమతులు ఎలా ఉంటాయి అంటే చాలా మంచివి, శ్రేష్టమైనవి, ది బెస్ట్ ఇవ్వాలని మనం కోరుకుంటాం. బియాండ్ అవర్ ఎబిలిటీ, బియాండ్ దేర్ ఇమాజినేషన్, మన సామర్థ్యముకు మించి మనం వారికి ఇవ్వాలనుకుంటాము. మనం ఇస్తున్నటువంటి వారి ఊహకు మించినటువంటివి మనం వారికి ఇవ్వాలనుకుంటుంటాం. వీటన్నిటి వెనకాల ఏంటి కారణం అని గమనించినట్లయితే ఆ వ్యక్తి ఎడల మనం కలిగి ఉన్నటువంటి ప్రేమ, వారికి మనం చూపిస్తున్నటువంటి అక్కర, బాధ్యత అని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. అనేక సందర్భాల్లో మన కుటుంబీకులకి ఎవరికైనా ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వారంటే మనకి పెద్దగా ఇష్టం లేనప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక గిఫ్ట్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం కదండి. అయితే మనల్ని ఇష్టపడేటటువంటి వారికి మనం ఏది ఇచ్చినా కూడా ఆ విషయంలో మనం చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. దేవుడు క్రిస్మస్ సందర్భంలో ఈ లోకానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి ఏంటో తెలుసా ప్రియులారా? దేవుడి లోకానికి ఇచ్చినటువంటి బహుమతి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఏం చేశాడంట? అధికంగా ప్రేమించాడంట. ఇప్పుడే చెప్పాను కదా, ప్రేమించిన వ్యక్తుల ఎడల మనం శ్రద్ధ కలిగి ఉంటాం, బాధ్యత కలిగి ఉంటాం, వారికి శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వాలని మనం ఆశపడతాం. చదువుతాను చూడండి. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాగా ప్రతి ఒక్కడు, కులము, మతము, జాతి భేదం లేదండి. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ కూడా నశించిపోక నిత్య జీవమును పొందుకున్నటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి క్రిస్మస్ దినాల్లో ఒక గొప్ప బహుమతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన చుట్టూ ఇంకా అనేక మంది అన్యులు ఉంటూ ఉన్నారు. మనలో అనేకులు అన్యులలో మనం ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు ఉన్నాం, మనం ఎక్కువగా అభిమానించేటటువంటి వారు ఉన్నాం. వారందరూ రక్షించబడాలనేటటువంటి ఆలోచన మీకు లేదా? దయచేసి వారి కొరకు మీరు ముందు ప్రార్థించండి. ఈ క్రిస్మస్కి మీ ఇంటికి వారిని ఆహ్వానించండి. ఇంటికి ఆహ్వానించి చక్కని ఆతిథ్యం ఇవ్వండి. వారి కోసం ఒక మంచి భోజనాన్ని ఏర్పాటు చేయండి, ఒక మంచి విందునివ్వండి. ఆ టైంలో ఓ చిన్న మాట చెప్పండి, యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మీ యొక్క సమస్యల్లో, ఇబ్బందులు ఉన్న సందర్భంలో, మీ అవసరతలో ఉన్న సందర్భంలో యేసు నామంలో మీరు ప్రార్థన చేయండి. ఒక అద్భుతం జరుగుతుందని చెప్పి చూడండి. ఒక సువార్తను అందించండి. కూర్చోబెట్టి గంటలు గంటలు వాక్యం చెప్పొద్దండి. ఇంకోసారి ఎప్పుడు రారు మీ ఇంటికి, అలా చేయొద్దండి. ఒక మంచి విందు ఏర్పాటు చేయండి. ఒక క్రిస్మస్ కేక్ని పంపించండి. వారి కొరకు చిన్న సువార్తను అందించండి. ప్రార్థన చేయండి. దేవుడు చేసిన అద్భుత కార్యాలని సాక్ష్యంగా పంచుకోండి. తద్వారా ఈ క్రిస్మస్ సందర్భంలో మీరు కూడా లోకరక్షకుణ్ణి అనేకులకి పరిచయం చేయగలుగుతారు. ఈ కార్యం మీరు చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుణ్ణి మా కొరకు ప్రభువా బహుమతిగా ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దినమే క్రిస్మస్ పండుగ ప్రభువా. యేసు ప్రభును బట్టి నాయన మీకు స్తుతిగణ మహిమలు చెల్లిస్తున్నాం. మా పాపములు, శాపముల నిమిత్తం మీరు ఇచ్చిన బహుమతి కొరకై వందనాలు. మా ప్రియులు ఎవరైతే ప్రభువా నాయన నేను చెప్పిన ఈ కార్యాన్ని చేయాలని ఆలోచిస్తున్నారో వారి అవసరతలు సంధించి అనేకులకు సువార్తను అందించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.